నమస్కారం. ఈరోజు ఏదైతే 22A ఉందో ముఖ్యంగా దాని విధి విధానాలు దాన్ని సరళీకృతం రాబోయే రోజుల్లో ఏదన్నా భూమి 22Aలో పెట్టాలి అంటే తీసుకోవాల్సిన ప్రాసెస్. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు భూ యజమానుల యొక్క సెంటిమెంట్ పై చాలా సానుకూలంగా చాలా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగకూడదు అనేది. గత ప్రభుత్వాల్లో చాలా దగ్గర జరిగినటువంటి అవకతవకలు అవ్వచ్చు, రకరకాల యాక్ట్లు అవ్వచ్చు, అవి దీన్ని 22Aని అనుసంధానం చేసుకుంటూ పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దాని మీద తెలియజేయడం కోసం అంటే రెండు విధాలు 22Aలు తీయటం ఏంటి పెట్టడం ఏంటి అనేది చాలా సరళీకృతమైన అంటే తీసేయడానికి సరళీకృతం చేసాం. పెట్టాలి అంటే చాలా కఠినతరంగా జవాబుదారీతనంతో ఉండే విధంగా ఈరోజు కొత్త జీవో ఇవ్వబోతా ఉన్నాం. దానికోసం మీకు అందరికి కూడా ముందుగా తెలియజేయడం కోసం మా పత్రికా సోదరులు అందరూ కూడా పిలవడం జరిగింది. అలాగే ముఖ్యంగా జీవో నెంబర్ 396 ఉందో చాలామంది అపోహలు పడతా ఉన్నారు. దాని మీద కూడా చర్చించడం కోసం ఇది పెట్టడం జరిగింది. మిత్రులారా, ఏదైతే ప్రభుత్వం భూమి, దేవాదాయ భూమి, అసైన్ భూమి, అలాగే సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండటం కోసం బేసిక్గా ఈ 22A అనేది రూపకల్పన 2007లో జరిగింది. దానికి 1908 సెక్షన్లో మార్చి దాన్ని 22Aలో దాంట్లో చేర్చడం జరిగింది. అయితే ఈ ఆస్తుల నిర్వహణ కోసం చాలా పారదర్శకమైన విధానం ఉండాలి. అలాగే స్థిరమైన మరియు ఒకే ఒక విధానం ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క సెక్షన్ అంతా కూడా ఈ సర్కులర్లు కానీ సూచనలు గతంలో ఏదైతే ఇచ్చామో మేము ఈ యాక్ట్ 1908లో మనం ఏదైతే పొందపరిచామో అన్నీ కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా 22A జియో కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. అంటే గతంలో మేము ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని సర్కులర్లు కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా అవన్నీ కూడా మీకు నోట్స్ కూడా మీకు అందరికి కూడా ప్రింటెడ్ ఫార్మాట్స్ మీకు కూడా ఇస్తారు. మీరు కూడా చదువుకోవచ్చు, మీరు కూడా రేపొద్దున రాసుకోవాలి, మీరు కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే దాంట్లో ఎక్కడన్నా కూడా అధికారులు స్పందించకుండా ఇంకా ఇబ్బందులు పెడతా ఉంటే కొందరు ఎక్కడన్నా ఆఫీసర్స్ కాదు పొలిటీషియన్స్ అవ్వచ్చు ఇబ్బంది పెడతా ఉంటే మా దృష్టికి కూడా మీరు మీ యొక్క మాధ్యమం ద్వారా మాకు తెలియజేయాలని చెప్పేసి ఆ యొక్క కాపీస్ కూడా మీ అందరూ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పుడు మేము ముఖ్యంగా ఏం చేస్తా ఉన్నామంటే ఈ యొక్క ప్రక్రియ నిషేధ ఆస్తుల యొక్క ఏకైక సెంట్రలైజ్డ్ మరియు అధికారిక డేటాబేస్ నిర్వహణ కేవలం ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మాకు రిజిస్ట్రేషన్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంకెవ్వరు పడితే ఎక్కడ పడితే అక్కడ వారు 22A తీయటం కానీ లేదా వాళ్ళ దగ్గర తిరగడానికి అవసరం లేకుండా ఆ యొక్క విధి విధానాలు చేసే అన్ని పూర్వమైంది. ఆర్డీఓకి సబ్ కలెక్టర్ మేము ఇచ్చినటువంటి అధికారాలని దాన్ని ఒకే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో దాన్ని మనం తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయ భూములకైతే వెబ్లాండ్ 2.0 ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా ఉంటుంది. వెబ్లాండ్ 2.0 అంతే తప్ప ఎక్కడ కూడా మాన్యువల్ ఎంట్రీ అనేది పూర్తిగా ప్రొహిబిట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మాన్యువల్ ఎంట్రీ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ కూడా దాని గురించి మనం చేయకుండా విధంగా మనం ఇస్తూ ఉన్నాం. అలాగే ప్రతి వారం కూడా IGRS గారు ఎవరైతే ఉన్నారో వారి వెబ్లాండ్ 2.0 డేటాబేస్ని సింక్రనైజ్ చేసుకుని అందరికి కూడా ఓపెన్ డొమైన్లో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తాను. అట్లాగే అయితే APIAC ఉందో, APMB ఉందో, మ్యారిటైమ్ బోర్డు ఉందో, ఈ పేరుతో కూడా కొత్తగా భూమి వర్గీకరణ కూడా ఇప్పుడు చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ లేని క్రమంలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా సపరేట్గా మనం ఈ వెబ్లాండ్లో వాటికి వర్గీకరణ చేస్తూ ఉన్నాం. అలాగే సీలింగ్ సర్ప్లస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా IGRS డేటాబేస్లోకి మనం పంపిస్తూ ఉన్నాం. నోటిఫైడ్ ఆస్తులన్నీ కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వితౌట్ దట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అలాగే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీ కింద IGRS డేటాబేస్లో ఉన్న ఎంట్రీలు కోర్టు తీర్పులకు అనుగుణంగా వాటి ప్రకారం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ఉంటేనే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీల కింద ఈ ఉంటాయి. అలాగే ముఖ్యంగా గ్రామకంఠ భూములు మేము గతంలో కూడా ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండడానికి వీలు లేదు. అది చాలా కఠినంగా మేము ఈ రోజు కూడా మళ్ళా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్తున్నాం పట్టా భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండకూడదు. ఎందుకంటే ఒక్క సర్వే నంబర్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న వేరే అంటే అది ఎండోమెంట్స్ అవ్వచ్చు వేరే క్లాసిఫికేషన్లో భూమి పరంగానే మొత్తం అంతా పెట్టడం కూడా చాలా స్ట్రిక్ట్గా మేము తీసుకుంటాము. దాన్ని సబ్ డివిజన్ చేసి ఏదైతే క్లియర్గా ఉందో దాన్ని 20A నుంచి రిమూవ్ చేయాలని చెప్పే లక్ష్యంగా మేము చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆల్రెడీ క్రమబద్ధీకరించినటువంటి ULC భూములు ఉన్నాయో ఆ ఆస్తులు అవి కూడా జాబితా నుంచి మేము 22A నుంచి కూడా తీసేయాలి ఇమీడియట్గా అని చెప్పేసి కూడా మేము ఈరోజు ఈ జీవో ఇస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా
ఏపీఎస్ఎఫ్సి వద్ద తాకట్టులో ఉన్న భూములు వేలం వేసినప్పుడు కొన్నప్పుడు లేదా ఆర్డీఓ సబ్ కలెక్టర్ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి వెంటనే తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీఎస్ఎఫ్సి నుంచి కొన్నవి కూడా మాకు 20A ఉన్నాయని చెప్పారు కాబట్టి అవి కూడా తీసేయాలని చెప్పేసి ఈరోజు ఈ జీవో తెలియజేస్తుంది. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అలాగే పిఎస్సిఎస్ అవ్వచ్చు, అలాగే డిసిసిబి బ్యాంకులు అవ్వచ్చు, ఇతర షెడ్యూల్ బ్యాంకులు అన్నీ కూడా తాకట్టులో ఉన్న అసైన్డ్ భూములు గతంలో రిజిస్టర్ చేసి ఉంటే అవి కూడా 22A నుంచి ఈరోజు తొలగిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి సూపర్ నామం. చాలా మందికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి గతంలో ఏదైతే పిఎస్సిఎస్లో అసైన్ భూములు కొనున్నప్పటికి కూడా సొసైటీలో పెట్టుంటారు వాళ్ళు, అవన్నీ కూడా 22A నుంచి ఈరోజు నుంచి పూర్తిగా తీసే విధానం మేము ఈరోజు వే ఫార్వర్డ్ మేము ఇస్తూ ఉన్నాం. అలాగే అర్బన్ లోకల్ బాడీలో ఆమోదించబడిన లేఅవుట్లో భాగంగా ఉన్న భూములను రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేఅవుట్లు అయిపోయి అవన్నీ కూడా 22లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ పాతకాలంలో జరిగినటువంటి అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలని చెప్పేసి కూడా గ్రీన్ సిగ్నల్ ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అలాగే చట్ట ప్రకారంగా వేలం వేసినటువంటి ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల ద్వారా కొనుగోలు కాబడినటువంటి ఎండోమెంట్స్ ఇవి కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందో దానికి ప్రయర్గా ఉన్నటువంటి సమయంలో ఏదైతే దేవాదాయ లేకపోతే వక్ఫ్ బోర్డు భూములు వాళ్ళు వేలంలో కొనుంటే అవి కూడా 22A నుంచి పూర్తిగా తీసేస్తూ ఉన్నాం. అలాగే విలేజ్ సర్వీస్ ఇనాం అనేది ఎట్టి పరిస్థితుల్లో 22Aలో ఉండకూడదు అనేది కూడా ఈరోజు జీవోలో ఇస్తా ఉన్నాం. ఎక్కడన్నా విలేజ్ సర్వీస్ ఇనాం ఇంకా కూడా 22Aలో పెట్టి ఉండని తెలిస్తే తప్పకుండా అక్కడ పెట్టిన ఎటు అధికారం అయితే లేదు, బట్ అయినా కూడా అలా చెప్పిన అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితి క్షమించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే షరతులకు ఉన్నటువంటి పట్టాయి ముఖ్యంగా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నాయి, అవన్నీ కూడా 22A నుంచి తొలగిస్తా ఉన్నాం. 18/6/1954 నాటి కంటే ముందు అసైన్ అయిన ప్రతి ఒక్క భూమి కూడా 22A నుంచి తొలగించాలని చెప్పేసి మేము క్లియర్గా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే చట్టబద్ధంగా అధికారి ఎవరైతే ఉన్నారో లేకుండా కామన్ మ్యాన్ కూడా కామన్గా ఒక అధికారి ఇచ్చేసారని చెప్పి 22Aలో పెట్టినటువంటి ఉంటే ఏదైతే మేము పెట్టాల్సిన ప్రొఫార్మా ఇప్పుడు చెప్పబోతా ఉన్నాం ఆ క్రమంగా పెట్టకుండా అధికారి లేనటువంటి అధికారి పెట్టినటువంటి అన్నీ కూడా తీసేయాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఆస్తులను చేర్చడానికి లేదా తొలగించడానికి ముఖ్యంగా ఆర్డీఓకి సబ్ కలెక్టర్ మాత్రమే అధికారం ఇస్తా ఉన్నాం. ఇప్పుడు అంటే పై అధికారుల దగ్గరకో ఇంకో తిరగకుండా ఉండే విధంగా నిషేధ ఆస్తుల జాబితాలో ఏదైనా భూమిని చేర్చడానికి లేదా తొలగించడానికి ఆర్డీఓకి లేదా సబ్ కలెక్టర్కి మాత్రమే ఇస్తా ఉన్నాం. వెబ్లాండ్లో అందుబాటులో ఉన్న వివరాలు మరియు ఎప్పటికప్పుడు సవరించిన నిర్దిష్ట విధానాల ప్రకారం 22A జాబితాలో చేర్చే అవకాశం లేని ఆస్తిని కూడా ఏ అధికారి కూడా నిషేధించే జాబితాలో చేర్చకూడదు. అలాగే ఏదో యుఎల్సి నిర్ణీత విస్తీర్ణం మించిన ఆస్తుల విషయంలో ప్రభుత్వం కాంపిటెంట్ అథారిటీ. గ్రామాల్లో అయితే ఎకరానికి మించిన భూమి ఉంటే, అలాగే పట్టణాలు అయితే 1000 అదనపు చదరపు గజాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కంపల్సరీగా తీసుకోవాలి. ఇటువంటి కేసుల్లో ఆర్డీఓలు కలెక్టర్లు CCLA ద్వారా ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి. అంటే యుఎల్సీలో ఉన్నటువంటి భూములు మాత్రం ఏదైతే చెప్పాను నేను అగ్రికల్చర్ సీలింగ్ అయితే 1 ఎకరం తర్వాత అర్బన్ సీలింగ్లో దాటితే 1000 గజాలు దాటినవన్నీ కూడా త్రూ ప్రాపర్ ఛానల్ CCLA గారి ద్వారా గవర్నమెంట్కి అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ జారీ చేసిన ఏ ఉత్తర్వుకైనా సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ అప్లేట్ అథారిటీగా వ్యవహరిస్తారు. జాయింట్ కలెక్టర్గా జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వానికి రివిజన్ దాఖలు చేసుకునే అవకాశం కూడా ఇస్తా ఉన్నాం. ఏదన్నా మీకు నచ్చని అలా ఆర్డర్ నచ్చకపోతే వెంటనే జాయింట్ కలెక్టర్ దగ్గర మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడి వరకు కాని పక్షంలో 100%గా గవర్నమెంట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక నిర్దిష్టమైన సమయం కూడా అన్నిటికీ టైం అని ఇస్తూ ఉన్నాం. ఏదైతే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూమిని సంబంధించి కోర్టులు ఆదేశాలు ఇస్తే వెంటనే సబ్ రిజిస్ట్రార్ సంబంధిత రెవెన్యూ అధికారులు 5 రోజుల గడువులో చెప్పేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే లేట్ అయిందని లేకపోతే దాన్ని అలా అడక మీద పెట్టేసేసి ఇబ్బంది జరిగే విధానంగా లేకుండా 5 days నిర్దిష్టమైనటువంటి సమయం కూడా ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్కి మనం చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఇది ఉండకూడదు. అలాగే ఈ యొక్క కొత్త మార్గదర్శనం అన్నీ కూడా 90 రోజుల్లో ఏదైతే సాఫ్ట్వేర్ అన్నీ ఉన్నాయి కూడా IGRS CCLA అందరూ కూడా కలిసి ఈ సాఫ్ట్వేర్ అప్లోడ్ కూడా చేసుకునే సమయం కూడా మేము ఈ 90 రోజులు ఇస్తూ ఉన్నాం. కానీ ఈ ఉత్తర్వులు మాత్రం ఇప్పటి నుంచే అమల్లోకి వస్తూ ఉన్నాయి, ఈ క్షణం నుంచే అమల్లోకి వస్తూ ఉన్నాయి. అందుకని ఎక్కడ కూడా దీంట్లో డీవియేషన్ జరిగితే ఆ సంబంధిత అధికారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం క్షమించదని చెప్పేసి కూడా నేను మరీ చెప్తాను. మేము సరళీకృతం చేయడం కోసం చాలా ప్రయత్నం చేస్తాను. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇంకా గ్రీవెన్స్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా నిర్దిష్టమైనటువంటి ఇది చాలా క్లియర్గా మీకు మేము
బ్రీఫ్గా ఈ యొక్క కొత్త జియో ఇస్తూ ఉన్నాం కాబట్టి సరళీకృతం అవుతూ ఉంటుంది. ఏదన్నా కోర్టు ఆర్డర్ ఉంటే అది ఎలా పెట్టాలో విధి విధానం కూడా మళ్ళీ మేము అది సపరేట్గా ఇస్తూ ఉన్నాం కాబట్టి దాని విధంగా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. చేర్చడం కోసం కూడా కొత్తగా మేము పెట్టినటువంటి, అంటే దీన్ని కేవలంగా పిలిచామా చెప్పామా అని కాదు, ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కూడా ఆ పెడతాను అని చెప్పినటువంటి అధికారి మీద ఉంటుంది. ఎవరికన్నా ఇవ్వాలి పెట్టాలి అంటే ఎవరన్నా ప్రైవేట్ పోయి అతనికి ఒక నోటీస్ ఇవ్వాలి. ఈ కారణాల వల్ల మేము చేస్తున్నాం అని చెప్పేసి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన తర్వాత అతని డాక్యుమెంట్ కరెక్టా, గవర్నమెంట్ డాక్యుమెంట్ కరెక్టా అనేది అది ప్రూవ్ చేసుకున్న బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ అధికారికి ఇస్తూ ఉన్నాం. అతను వచ్చి పేపర్ చూపించుకుని ఇది నాది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మేము అధికారికి ఇస్తూ ఉన్నాం. ఏదన్నా కొత్తగా ప్రతిపాదించిన మార్గదర్శకాల ప్రకారం ఏదైనా భూమి 20 జాబితాలు చేర్చడానికి అంటే కేవలం ఆ అధికారి తనంతట తాను క్లరికల్ పనిలా చేయకూడదు. అది ఒక క్వాసీ జ్యుడిషియల్ చర్యగా తీసుకుంటా ఉన్నాం. అంటే ఆ భూమి 22 జాబితాలో చేర్చాలంటే నోటీసులు ఇవ్వాలి, విచారణ చేయాలి, వివరణ తీసుకోవాలి. తన భూమి ప్రభుత్వ భూమి కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పౌరుల పైన, భూ యజమానుల పైన ఉండదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. అంత క్లియర్ గైడ్లైన్స్ కూడా మేము ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆచరణ చేసి తీరుతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైనా 22A జాబితాలో చేర్చాలని సంబంధిత అధికారి ప్రతిపాదించిన తర్వాత ఆ తదుపరి దశలో సంబంధిత అధికారి కన్నా ఏ ర్యాంకులో ఉండి వేరే స్థాయిలో ఉన్న అధికారి రిపోర్ట్ చేసే అధికారి ఆ ఫైల్ను స్వతంత్రంగా సమీక్షించాలి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అయితే ప్రతిపాదిక అధికారికి ఆర్డీఓ ఉంటే సమీక్ష చేయించడానికి జిల్లా రెవెన్యూ అధికారిగా ఉంటారు. ఈయన జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తారు. అదే అర్బన్ ప్రాంతాల్లో అయితే జాయింట్ కలెక్టర్ గారు సమీక్షిస్తే జిల్లా కలెక్టర్ గారు దాన్ని సమీక్షిస్తారు. అలాగే CCLA గారికి రిపోర్ట్ చేస్తారు. ఇట్లా ఒక లేయర్ వైజ్గా పెట్టుకుంటా పోతా ఉన్నాం. ఇలాంటి జాబితాలన్నీ కూడా IGRS AP నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుండే విధంగా, అంటే ఒక నంబర్ ఇచ్చి దానికి ఓపెన్ డొమైన్లో పెట్టి ఎందుకు పెడుతున్నాం, ఏం పెడుతున్నాం అందరికి కూడా యాక్సెసిబిలిటీ ఉండే విధంగా, అంటే సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఒక యాక్సెస్ ఉండే విధంగా దీన్ని ఓపెన్ డొమైన్లో పెట్టి వాళ్ళకు కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం, అంటే ఇంత ముందులాగా ఏది పడితే అది చిన్న డిస్ప్యూట్ ఉంటాయని కాదు, కోర్టు నుంచి వచ్చినది కూడా, కోర్టు నుంచి ఒక నిర్దిష్టమైన ఆర్డర్ వస్తే దాన్ని కూడా అందరికీ తెలియజేసి దీని మూలంగా మేము పెడుతున్నామని చెప్పేసి నోటీస్ ఇచ్చి పెట్టాల్సింది ఇది ఉంది. దానికి కూడా ప్రూఫ్ కూడా ఇవ్వాలి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే అవతల నుంచి ఏదో ఒక ఈ KYC ఎలా అయితే మనం తీసుకుని అక్కడి నుంచి అథెంటికేషన్ తీసుకుని అలాంటి తీసుకుని మాత్రమే పెట్టగలరు తప్ప ఎట్టి బస్సులో వేరే విధంగా పెట్టే విధంగా లేకుండా చేయాల్సిన అవసరం. అలాగే 6 మనం వివిధ అంశాలు కూడా క్వశ్చన్ కూడా పెట్టాం. దాంట్లో ఇవన్నీ నిర్ధారించబడితేనే అది 20Aలో పెట్టాలని చెప్పేసి కూడా మేము క్లియర్ కట్గా మీకు ఇచ్చిన దీంట్లో ఉంది. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాత భూమి సబ్ డివిజన్ చేసి సంబంధిత పౌరుడికి షో కాజ్ నోటీస్ మాత్రం కంపల్సరీగా పంపించాల్సిన అవసరం ఉంది. ఈ నోటీసు 3 పద్ధతుల్లో పంపించాలి. ఒకటి రిజిస్టర్ పోస్ట్, రెండోది డిజిటల్ డెలివరీ, మూడోది భూ యజమాని ఇంటికి కానీ పంచాయతీ ఆఫీసులో కానీ నోటీస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్లా చాలా క్లియర్గా ఈ ప్రక్రియలో ఏదో 2 చేయకపోతే అది ప్రాసెస్ కరెక్ట్ కాదనేది కూడా మేము చాలా క్లియర్ చెప్తా ఉన్నాం. అలాగే పౌరులకు 30 రోజులు గడువు ఇస్తూ ఉన్నాం. ఏది వాళ్ళు చూపించుకోవడానికి, తెలియజేయడానికి. దాని తర్వాత 14 రోజులు అడ్వకేట్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ గ్రీఫ్ ఉందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాళ్ళ బాధలు చెప్పుకోవడం, లేదా వాళ్ళ ప్రూఫ్ వాళ్ళ తరపు పత్రాలు ఇవ్వడానికి కూడా అంత సమయం ఇస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఎన్నో చేసిన తర్వాత కూడా ఈ విచారణ ముగిసిన తర్వాత కూడా అధికారి కూడా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. ఊరికే చెప్పాడు కదా కాదు, ఎవరైతే స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారో అది రిజిస్టర్లో నమోదై ఉంటుంది. తప్పకుండా రేపు పొద్దున్న తప్పు చేశారని తెలిస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుంది. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదలు సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, ఎక్కడెక్కడ భూ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా పరిష్కరించాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ల్యాండ్స్ అన్ని లాక్ అయి ఉన్నాయో అవి అన్లాక్ చేయాలి, అవన్నీ కూడా పేదలకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మీరు చూసే దాదాపుగా ఈ సంవత్సరంలోనే ఈ పాటికి మేము ఒక 20 మంచి కార్యక్రమాలు చేసాం. దాంట్లో అంటే ఇది రెవెన్యూకి సంబంధించిన అన్లాకింగ్ ఆఫ్ లాక్డ్ ల్యాండ్స్ గురించి చూసుకుంటుంటే శెట్టిపల్లితో మొదలుపెట్టాను. తిరుపతిలో దాదాపుగా 2500 మందికి హక్కు పత్రాలు ఇచ్చాం. తర్వాత చూస్తే ఇక్కడ వట్టి చెరుకురు 100 సంవత్సరాల సమస్య, 5000 మంది ఉంటారు. అది కూడా సమస్య ఎవరు కూడా చూడలేదు. మన దృష్టికి తీసుకొచ్చారు సెక్రటరియట్లో. వెంటనే దాని గురించి అధికారులకు చెప్పాం. వాళ్ళు సానుకూలంగా స్పందించి అద్భుతంగా వాళ్ళకి హక్కు కల్పించారు.
అలాగే ఉట్కూరు అవ్వచ్చు, పుల్లడుగుంట అవ్వచ్చు, కుప్పంలో కముంది అవ్వచ్చు, అలాగే మొన్న వక్ఫ్ బోర్డులో పెట్టినటువంటిది మన మనగానపల్లి నంద్యాల జిల్లాలో 2075 ఎకరాలు. అది కూడా అంటే ఎక్కడ అలాంటి లార్జర్ ఇంట్రెస్ట్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా పేదలకు మంచి చేయాలి,